పుట్టుకతోటి వచ్చే గుండె జబ్బులు పిల్లల పాలిట పెనుశాపాలుగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా గుండె గదుల మధ్య రంధ్రాలనేవి చిన్నారుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ చిల్లుల మూలంగా రక్తం సరిగ్గా శుద్ధి కాకపోవటం, రక్త సరఫరాల్లో అవరోధాలు, ఊపిరితిత్తుల్లో పీడనం పెరగటం వంటి సమస్యలు తలెత్తి చిన్నారుల జీవితాన్ని దయనీయంగా మార్చేస్తూ ఉంటాయి. అయితే గుండెలో రంధ్రాలకు ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సకాలంలో సర్జరీ చేయటం ద్వారా పిల్లల జీవితాలకు భరోసా ఇవ్వొచ్చని చెబుతారు డాక్టర్లు. పసిగుండెలో రంధ్రాలకు కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పసిగుండెలో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి? హార్ట్ డెవలప్మెంట్ అనేది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ అనమాట. ఆర్గనిజం కాంప్లెక్సిటీ బట్టి హార్ట్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. హార్ట్ డెవలప్మెంట్ కడుపులో ఉన్నప్పుడు ఈ 2 to 8 weeks పీరియడ్లో ఫుల్ హార్ట్ ఫామ్ అయిపోతుంది అనమాట. ఒక చిన్న ట్యూబ్ అనేది దాన్ని కరెక్ట్గా డివైడ్ అయ్యి దాన్ని 4 భాగాలుగా డివైడ్ కావాలి. ఇది ఒక కాంప్లెక్స్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏదైనా ప్రాబ్లం ఉండిందంటే కంజెనిటల్ హార్ట్ డిఫెక్ట్స్ ఫామ్ అవుతాయి. అందులో అన్నిటికన్నా కామన్ 80% డిఫెక్ట్స్ ఏమో ఈ సెప్టల్ డిఫెక్ట్స్ అంటారు. ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ కానీ వెంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్స్ కానీ ఉండొచ్చు. ఏట్రియం అనేది పైన ఉండే ఛాంబర్, వెంట్రికల్ అనేది కింద ఉండే ఛాంబర్ అనమాట. సో ఇది చాలా కామన్ డిఫెక్ట్స్. ఈ డెవలప్మెంటల్ డిఫెక్ట్స్లో అన్నిటికన్నా కామన్ హార్ట్ డిఫెక్ట్స్ అనమాట. అండ్ దే ఆర్ ఎమినెంట్లీ ట్రీటబుల్. దీన్ని మనం ట్రీట్ చేస్తే ఆల్మోస్ట్ 90-95% దే కెన్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్ స్టైల్. సో దీన్ని మనం కరెక్ట్గా కనుక్కోవడం, దీన్ని కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా ముఖ్యం, చాలా అవసరం అనమాట. నేను చెప్పినట్టు హార్ట్ ఫార్మేషన్ అనేది డెవలప్మెంట్ చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. ఇందులో చాలా జెనెటిక్ ఫ్యాక్టర్స్, చాలా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. 90% దానికి కరెక్ట్గా ఏం కారణం అని మనం చెప్పలేము. మెయిన్గా మనం ప్రివెంటబుల్ కాజెస్ అని చూస్తే తల్లికి డయాబెటీస్ అని ఉండి దాని షుగర్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటే కొందరికి డెవలప్ కావచ్చు. సో ఈ కాన్సెప్షన్ పీరియడ్లో షుగర్ కంట్రోల్లో ఉండడం ఇంపార్టెంట్ అనమాట. దీంతోపాటు కొన్నిసారి ఫోలేట్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, కొన్నిసారి వైరల్ ఇన్ఫెక్షన్స్, తల్లికి వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే పాపలకి హార్ట్ ప్రాబ్లమ్స్ డెవలప్ కావచ్చు. కొన్ని డ్రగ్స్ వల్ల కూడా కావచ్చు. మెయిన్గా ఈ సీజర్స్కు, ఫిట్స్కి వాడే మెడిసిన్స్, కార్బమాజెపిన్, వాల్ప్రోయిక్ యాసిడ్ అంటారు, దానివల్ల కావచ్చు. కొన్ని ఆల్కహాల్ కానీ కొన్ని మందుల వల్ల కూడా కావచ్చు. కానీ 90% మనకి దేనివల్ల అని కరెక్ట్గా మనం ప్రెడిక్ట్ చేయలేము. కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ ట్రైసోమీ 21 అంటారు, డౌన్ సిండ్రోమ్, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం అనేది చాలా కామన్గా ఉంటుంది. గుండెలో రంధ్రాలు ఏర్పడటం అనేది ఎన్ని రకాలుగా ఉండొచ్చు? ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్స్ అంటారు. సో గుండెలో 4 భాగాలు ఉంటాయి. పైన భాగాన్ని ఏట్రియం అంటారు, కింద ఉన్న భాగాన్ని వెంట్రికల్ అంటారు. ఈ డిఫెక్ట్స్ అనేది కూడా వేరే వెరైటీగా ఉండొచ్చు. ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ అనేది పైన ఉండే భాగంలో ఉన్న రంధ్రం, అది సెకండమ్ డిఫెక్ట్స్ అంటారు, ప్రైమమ్ డిఫెక్ట్ అంటారు, కొర్నరీ సైనస్ టైప్ అంటారు. అలాగే కింద ఉన్న భాగాలు కూడా దాని పొజిషన్ బట్టి దాన్ని క్లాసిఫై చేస్తామన్నమాట. మోస్ట్ కామన్ అనేది పెరిమెంబ్రేనస్ అంటారు. ఒక వాల్ దగ్గర ఉన్న ఆ వెంట్రికల్ సెప్టమ్ అనేది ఫామ్ అయ్యేటప్పుడు 3 ఏరియా కరెక్ట్గా జాయిన్ కావాలి. ఆ పీరియడ్ అప్పుడు మనకి ప్రాబ్లం అయితే ఆ డిఫెక్ట్స్ అనేది ఫామ్ అవుతాయి. మోస్ట్ కామన్ అనేది పెరిమెంబ్రేనస్ ఏరియాలో డిఫెక్ట్స్ ఉంటాయి. దీంతోపాటు మస్కులర్ డిఫెక్ట్స్ అంటారు, కొన్నిసారి వాల్వ్ కింద ఉంటుంది, సబ్ పల్మోనిక్ డిఫెక్ట్స్ అంటారు. కానీ ఈ ఏట్రియల్స్ అండ్ వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్స్ అనేది అన్నిటికన్నా చాలా కామన్. సో దాని పొజిషన్ బట్టి, దాని సైజ్ బట్టి మనకి దాని ట్రీట్మెంట్ కానీ దాని ప్రెజెంటేషన్ కానీ ఉంటుంది. గుండెలో రంధ్రాలు ఉన్నప్పుడు పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? సిమ్టమ్స్ అనేది ఆ రంధ్రం సైజ్ బట్టి దాని ఎఫెక్ట్ గురించి ఉంటుంది అనమాట. సో హార్ట్ పంప్ చేసేటప్పుడు శరీరానికి వెళ్ళే బ్లడ్ ఈ రంధ్రం ద్వారా లంగ్స్కి వెళ్ళిపోతుంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే లంగ్స్కి ఎక్స్ట్రా బ్లడ్ వెళ్ళి శరీరానికి కావాల్సిన బ్లడ్ వెళ్ళదు. వీళ్ళకి మెయిన్ సిమ్టమ్స్ ఏముంటాయి అంటే రంధ్రం సైజ్ పట్టి ఉంటుంది. చాలా చిన్న రంధ్రం అంటే మనకి కొన్నిసారి ఇన్సిడెంటల్గా డిటెక్ట్ చేస్తారు. డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు స్టెథోస్కోప్ పెడితే మర్మర్ అని వాళ్ళకు వినిపిస్తుంది, ఆ సౌండ్ లాగా. కానీ ఇంపార్టెంట్గా ఏం అర్థం చేసుకోవాలంటే ఈ మర్మర్ ఉన్నప్పుడు యూజువల్గా రంధ్రాల సైజ్ చిన్నగా ఉంటాయి. పెద్ద రంధ్రాలు ఎక్కువ సౌండ్ ప్రొడ్యూస్ చేయాలన్నమాట. పెద్ద రంధ్రం ఉన్నప్పుడు వాళ్ళకి ఫీడింగ్ డిఫికల్టీస్ ఉంటాయి. వాళ్ళు ఫీడింగ్ చేసేటప్పుడు, పాలు తాగేటప్పుడు వాళ్ళకి ఆయాసం వచ్చేటట్టు ఉంటుంది. వాళ్ళు ఆగి పాలు తాగుతారనమాట. వాళ్ళకి చెమటలు పోస్తుంటాయి, వాళ్ళు వెయిట్ పెరగదు. అండ్ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా వాళ్ళకి చాలా సీరియస్ అయిపోతుంది అనమాట. గుండెలో రంధ్రాలకు చికిత్స ఎలా ఉంటుంది? ఇన్వెస్టిగేషన్స్ అనేది ఎకోకార్డియోగ్రఫీ అన్నిటికన్నా మెయిన్ సింపుల్ ఇన్వెస్టిగేషన్ అనమాట. దీని తర్వాత మనకు కావాలంటే ఫర్దర్గా ఎక్స్రే కానీ సిటీ కానీ చేసుకోవచ్చు. కానీ 90% ఎకోకార్డియోగ్రఫీ ద్వారా దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు.
హార్ట్ రిలేటెడ్ ఏం ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ 3 స్టేజెస్లో ఉంటాయి. ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ అంటారు, దాని తర్వాత కొన్ని దానికి ఇంటర్వెన్షన్ ద్వారా మనం ట్రీట్ చేయవచ్చు, కొన్నింటికి సర్జరీ అవసరం ఉంటుంది. సో ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ దేనికి చేస్తారంటే, సపోజ్ రంధ్రం చాలా చిన్నగా ఉన్నాయి, అవే క్లోజ్ అయ్యే అవకాశం ఉంటే దాని మెడిసిన్స్ ద్వారా మనం మెడిసిన్స్ ఇచ్చుకుని ఫాలోఅప్ చేసుకోవచ్చు. సపోజ్ మెడిసిన్ ద్వారా కాలేదంటే ఇంటర్వెన్షన్ అని ఇప్పుడు ఆప్షన్స్ వచ్చాయన్నమాట. ఇంటర్వెన్షన్ అనేది కాల్ ద్వారా వెళ్ళి మనం ఒక బటన్ ద్వారా ఆ రంధ్రాన్ని క్లోజ్ చేయడం. దానికి మనం ఎకో ద్వారా ఆ రంధ్రాన్ని డీటెయిల్గా అసెస్ చేయాల్సి ఉంటుంది. మనం బటన్ పెడితే అది కరెక్ట్గా ఫిట్ అవుతుందా లేదా, దానివల్ల వాల్వ్ కానీ ఏదైనా డ్యామేజ్ అవుతుందా లేదా అని మనం చెక్ చేసుకుని అలా ఉంటే మనం బటన్ పెట్టుకోవచ్చు. ఇది లేదంటే 3వ ఆప్షన్ ఏమో మనకి సర్జరీ. సర్జరీ అనేది ఏ డిఫెక్ట్స్కైనా చేయవచ్చు. ఇప్పుడు చాలా చిన్న పాపలు పుట్టిన 1 month 2 monthsలో కూడా మన రంధ్రాలు ఉండి దానివల్ల వాళ్ళకి ఇబ్బంది పడుతుంటే మనం సర్జరీ చేసి దాన్ని క్లోజ్ చేయవచ్చు అనమాట. ఇంటర్వెన్షన్ అనేది కాల్ ద్వారా వెళ్ళి దాన్ని బటన్తో క్లోజ్ చేస్తారు. సర్జరీ అనేది రంధ్రాలు క్లోజ్ చేయాలంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. మన హార్ట్ లంగ్ మెషిన్తో కనెక్ట్ చేసి సర్క్యులేషన్ మెషిన్ ద్వారా మనం ఇచ్చినప్పుడు హార్ట్ని స్టాప్ చేసి ఆ పీరియడ్లో మనం ఈ రంధ్రం క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఈ రంధ్రం క్లోజ్ చేయడానికి ఇప్పుడు చాలా వాటికి గుండె పైన ఉండే పెరికార్డియం అనే ఒక లేయర్ ఉంటుంది, దాన్నే మనం చిన్న పీస్ లాగా తీసుకుని దాని ద్వారా క్లోజ్ చేస్తామన్నమాట. పిల్లల్లో గుండె సర్జరీల విషయంలో కొత్తగా చికిత్సలు ఏమైనా వచ్చాయా? ఇప్పుడు మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అని వచ్చాయి. దీన్ని మనం మధ్యలో నుంచి బోన్ కాకుండా సైడ్ ద్వారా చేయవచ్చు, లేదంటే డివైస్ అంటే కొత్త డివైస్లు వచ్చాయి, అది మనం కాల్ ద్వారా వెళ్ళి క్లోజ్ చేయవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమంటే అంటే ఉత్త సర్జరీ మాత్రం కాదు, రిలేటెడ్ ఫీల్డ్స్లో కూడా బాగా డెవలప్మెంట్ ఉన్నాయన్నమాట. ఇది ఇమేజింగ్ కానీ, అంటే ఇప్పుడు ఉండే ఎకోకార్డియోగ్రఫీ మెషిన్ ద్వారా మనం పూర్తిగా డీటెయిల్స్ కనుక్కోవచ్చు. సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ మెషిన్ ద్వారా మనం కరెక్ట్గా అనాటమీ ఎక్కడ ఉంది అని మనం పూర్తిగా సర్జరీ ప్లాన్ చేసుకుని మనం దాని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయవచ్చు అనమాట. ఇప్పుడు 3D ప్రింటింగ్, వర్చువల్ రియాలిటీ, ఇవన్నీ కూడా మనం ఈ హార్ట్ డిఫెక్ట్స్ ట్రీట్ చేయడానికి, మెయిన్గా ఈ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయడానికి వాడుతున్నాము. వన్స్ సర్జరీ చేసిన తర్వాత వీళ్ళు రికవరీ అనేది చిన్నపిల్లల్లో 1-2 వీక్స్లో వాళ్ళు ర్యాపిడ్గా రికవర్ అయిపోతారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని పాపలు అయితే వాళ్ళు హోల్ క్లోజ్ చేయగానే వాళ్ళకి చాలా భయంకరంగా ఆకలి వేయడం మొదలవుతుంది అనమాట. చాలా బాగా తింటారు, వాళ్ళు గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. బై 2-3 వీక్స్ వీళ్ళు నార్మల్గా ఇన్ఫ్యాక్ట్ మిగతా పిల్లల కన్నా యాక్టివ్గా వీళ్ళు దూకుతూ ఉంటారు. సో వన్స్ సర్జరీ అయిపోయి వీళ్ళు లంగ్ ప్రెషర్ కానీ నార్మల్ అయిపోతే వీళ్ళకి ఎలాంటి రెస్ట్రిక్షన్ ఉండదు, వీళ్ళు అన్ని స్పోర్ట్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా వీళ్ళు బ్రతకవచ్చు అనమాట. పిల్లల్లో గుండె జబ్బులపై ఎలాంటి అవగాహన అవసరం? ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్లస్ ఈ టీమ్ ఎఫర్ట్ వల్ల ఆల్మోస్ట్ ఈ వెంట్రుకులర్ సెప్టల్ డిఫెక్ట్, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ అనేది 98-99% సక్సెస్ఫుల్గా మనం క్లోజ్ చేయొచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యూచర్. సో ఫస్ట్ ఈ యొక్క అవేర్నెస్ వాళ్ళు తెలుసుకోవాలి, ఈ డిఫెక్ట్స్ అనేది మనం ట్రీట్ చేయవచ్చు, ట్రీట్ అయితే వాళ్ళు దే ఆర్ క్యూర్డ్ ఫర్ లైఫ్ అని వాళ్ళు రియలైజ్ కావాలన్నమాట. ఇంకొకటి ఇప్పుడు చాలా గవర్నమెంట్ ట్రస్ట్ ఫౌండేషన్ ద్వారా ఫైనాన్షియల్గా కూడా వీళ్ళకి హెల్ప్ దొరుకుతుంది. సో ఏ పేరెంట్స్ అయినా వాళ్ళ పాపలకి హార్ట్ డిఫెక్ట్ అనేది ఉంటే వాళ్ళు దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ గెట్ ఇట్ ట్రీటెడ్ ప్రాపర్లీ. కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో పుట్టుకతోటి వచ్చే గుండె జబ్బులపై మనందరం అవగాహన పెంచుకోవాలి. వయసుతో పాటు గుండె జబ్బులు తీవ్రం అవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే సర్జరీ చేయించాలి. గుండె జబ్బులకు సకాలంలో సత్వరమే వైద్యం చేయిస్తే మిగతా అందరి పిల్లల్లాగే హాయిగా జీవనం గడిపే అవకాశం ఉంటుంది.